నందీశ్వరుడికి ప్రతిరూపం, నిండైన రూపం, నడకలో రాజసం. అదే ఒంగోలు జాతి గొప్పదనం. బరిలో దిగాయంటే గెలుపు ఢంకా మోగడం ఖాయం. ఆంధ్రుల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఒంగోలు ఎద్దుల ప్రస్థానం అసామాన్యం. అయితే ఆ అపురూప జాతి పోషణ భారంగా మారడంతో గిత్తలు అంతరించే స్థాయికి చేరాయి. డబ్బున్న రైతులు తప్ప చిన్న సన్నకారు రైతులు పోషించలేకపోతున్నారు. ఫలితంగా విలువైన పశు సంపద క్రమంగా తగ్గిపోతోంది. అయితే కొందరు రైతులు మాత్రం వీటిని కన్నబిడ్డల్లా పెంచుతున్నారు. తోటివారిలో ఆసక్తిని కలిగిస్తూ రాజస గిత్తల పోషకులుగా పేరు సంపాదిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో ఇటీవల నిర్వహించిన శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన విశేషంగా అలరించింది. బరిలో దిగిన ఒంగోలు గిత్తలు పరుగులేడుతూ సత్తా చాటాయి. టన్నుల బరువున్న బండల్ని అవలీలగా లాగుతూ పాటవాన్ని ప్రదర్శించి యజమానులకు ఖ్యాతి సంపాదించి పెట్టాయి. ఈ జాతి పెంపకంపై అవగాహన కల్పించి సహకారమందిస్తే తాము కూడా పెంచుతామని కొందరు ఔత్సాహికులు ముందుకొచ్చారు. పోషించాలన్నా చాలా కష్టమైన పరిస్థితి. ఏదో ఒక ఈ ఒంగోలు జాతిని పోగొట్టకుండా సాకాలనే ఉద్దేశము. దీనికి పొద్దున్న లేస్తేనే సాకిరి దండిగా దీనికి ఉలువలు ఉడకబెట్టుకోవాలా, ఉలువలు వేయాలి. మధ్యాహ్నానికి మళ్ళా కొరపిండి బెల్లం కాగబెట్టుకోవాలి, పోయాలి. మళ్ళా 1 గంటకల్లా నూనె ముద్ద వేయాలి. రాత్రికి మళ్ళా ఉలువలు వేయాలి. ఒక 1/2 డజన్ అరటిపండ్లు వేయాలి. 1 లీటర్ పాలు పోయాలి. దీన్ని చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకు చేస్తున్నారని మీరు అడగొచ్చు. కానీ ఈ ఒంగోలు జాతి పడిపోకుండా కష్టపడి చేసుకుంటా వస్తున్నాము. ప్రభుత్వం నుంచి ఏది ఆస్కారం ఉండదు, ఏం ఇయ్యరు. ఎంతసేపు ఇట్లా ఓన్ మన ఎద్దులు బాగా దాక్కొని మనం ఏదో ఫస్ట్ ప్రైజో సెకండో ప్రైజో వస్తుంటే దానిలకు మేము తిరగనీకే ఉంటుంది. ఏది లేనప్పుడైతే బీవత్సమే. ఏదో 1-2 ఎకరాలు అమ్ముతుండాలా, పెడతా ఉండాలా. ఒంగోలు ఎడ్ల రాజసం ఎంత ఘనమో వాటి పోషణ అంత కష్టం. కోడెదూడ దశ నుంచి బరిలో దిగే వరకు గిత్తని పోటీలకు అనువుగా మలచడం, నిత్యం శిక్షణ ఇవ్వడం, బలమైన ఆహారం అందించడం ఖరీదైన వ్యవహారం. ఒక్కో గిత్తకు రోజుకు 1000 రూపాయలు తగ్గకుండా ఆహారం కోసం వ్యయం చేయాల్సి ఉంటుంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం ఇలా వాతావరణాన్ని అనుసరించి ఆహారం అందించాలి. ఉలవలు, ఎండు ఖర్జూరం, పాలు నుంచి కోడిగుడ్లు, కొబ్బరి నీళ్లు సహా ఇతర ఆహార ధాన్యాలు ఇవ్వాలి. అంతేకాదు వీటిని పెంచేందుకు అనుభవం ఉన్న పనివాళ్లు కావాలి. అన్ని రకాల వ్యయ ప్రయాసలు, ఆర్థిక కష్టాలు ఉన్నందువల్లే చిన్న సన్నకారు రైతులకు ఈ జాతిపై మక్కువ ఉన్నా పెంపకానికి సాహసించలేకపోతున్నారు. ఉలువలు పెట్టాలి, ఖర్జూర పండు, ఏదన్నా రాగే జావా, తాజా జావా పెట్టాలి. ఏదో కొంతమంది గుడ్లు పెడతారు, కొంతమంది ఈ బార్ల గింజలు చాలా బాగా జాగ్రత్త చూస్తారు. చిన్న రైతులంటే సొంత మైలు చేయగలుగుతారు, కానీ గాసగల్లం పెట్టుకుని చేయాలంటే కష్టం ఈ కాలంలో. ఇప్పుడు ఈ టైంలో ప్రభుత్వం ఏం చేయడం లే. ప్రభుత్వం ఏం చేస్తుంది, దెట్టి పోటీలు ఎవరున్నా తగ్గించే పోటీలు పెడుతున్నారు, కానీ పెట్టడం లే. కొంతమంది ప్రభుత్వం ఏ సహకారం ఇవ్వడం లే. ప్రభుత్వం ఏదైనా సహకారం ఇచ్చే బాగుంటుంది. ఏదో బీమా సహకారం కానీ అట్లా ఏదైనా ఇచ్చే రైతులకు కొంతవరకు బాగుంటుంది. పందెం కోడెలుగా నిలవాలంటే తర్ఫీదునివ్వడానికి 4 డ్రైవర్లు, 2 ముందుండి నడిపించేవాళ్లు, గొలుసు పట్టుకుని ముందుకు వెళ్లే వ్యక్తి ఒకరుండాలి. వీరంతా సమన్వయంతో పనిచేస్తేనే పందెం కొట్టగలుగుతారు. ఇతర సమయాల్లో పోషక దాణా కాస్త తగ్గినా పందెం వేళల్లో మాత్రం అదనంగా ఆహారాన్ని అందించాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఒక్కో ఎద్దు ఖరీదు 15 లక్షల నుంచి 20 లక్షలు ఉంటుందని, ఇలాంటి వాటిని కొని చంటిబిడ్డల్లా సాకితేనే విలువ ఉంటుందంటున్నారు. పెంపకం భారమైన ఈ జాతి కనుమరుగు కాకూడదనే లక్ష్యం నలుగురిలో గౌరవం తెచ్చిపెడుతుందన్న స్ఫూర్తే పోషణకి కారణమని రైతులంటున్నారు. కాల్షియం అధికంగా ఉండే విధంగా చలవ చేసే విధంగా తైదులు, మధ్యాహ్నం పూట్ల ఎండు ఖర్జూర అలాంటివి జావ ఇవ్వటం, కొబ్బరి నీళ్లు, ఇట్లా దానికి తగిన వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా ఇస్తాం. శీతాకాలంలోనేమో కొర్రలని, ఇంకా 365 రోజులు వాటికి ఉలవలు. ఆ విధంగా వాటి పోషకాహారం మాత్రం అదే విధంగా ఉంటుంది. వాటికి కావాల్సిన సప్లిమెంటరీస్ అంటే కాల్షియం కానీ, లేకపోతే టైం టు టైం వాటికి డీవర్మింగ్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఉద్దేశం అంటే మోజు ఫస్ట్, రెండోది పేరు కోసం.
వీటి వల్ల వచ్చే లాభాలు లేకపోతే ఇంకొక విధమైన ఏమీ ఉండదు మాకు. సుమారుగా ఒక్కొక్క ఎద్దుకి 1000 రూపాయలకి తక్కువగా ఏమి ఉండదు, 1000 రూపాయలు పైబడే ఖర్చు ఉంటుంది. అది కొన్ని సమయాలను బట్టి మారుతూ ఉంటుంది. అంటే పందాల దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం పెరుగుతుంది, కొంచెం లేనప్పుడు తగ్గుతుంది. డబ్బు ఒకటే కాదు, దీంట్లో సరైన అదే తరబీదు నుంచి డ్రైవర్లు కావాలి, వాటి దగ్గర పనిచేసే మనుషులు కావాలి. ఇప్పుడు ఏ ఒక్క లోపం ఉన్నా దీనిలో ఏ ఉపయోగం ఉండదు. ఇప్పుడు 15 లక్షలు 20 లక్షల రూపాయలు ధర పలుకుతుంది ఒక్కొక్క ఎద్దు. ఒంగోలు జాతి నిలబడాలంటే రైతులు ముందుకు రావాలి. ఇలా రావాలంటే సర్కార్ సాయం అందాలి. ప్రదర్శనలతో పాటు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తేనే పెంపకం సాధ్యమవుతుంది. అలాగే గిత్తలకి ప్రాథమిక, ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తేనే గిత్తల మరణాలు తగ్గుతాయి.